ఫ్రెష్ ఫుడ్ వర్సెస్ ఫ్రోజన్ ఫుడ్, ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్ ఏంటో తెలుసా? అది నేను చెప్తాలే కానీ ఈ గ్యాప్ లో మన పేజ్ ని ఫాలో చేసి సపోర్ట్ చేయండి. ఈ ఫ్రెష్ ఫుడ్ అన్నది ఒక లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్ లాంటిది, ఫుల్ ఆఫ్ ఫ్లేవర్స్, మ్యూజిక్, ఎనర్జీ అండ్ ఎక్స్పీరియన్స్. ఈ ఫ్రోజన్ ఫుడ్ వచ్చేసి తర్వాత మన టీవీలో ప్లే అయ్యే ఒక రికార్డెడ్ వర్షన్ అన్నమాట. ఇదేం తక్కువ కాదు, అన్నీ ఉంటాయి, జస్ట్ ఆ వైబ్ మిస్ అవుతుంది అనమాట అంతే. ఇన్ఫాక్ట్ ఇది రికార్డెడ్ వర్షన్ కాబట్టి ఆ ఫైన్ ట్యూనింగ్ ద్వారా ఆ మ్యూజిక్ క్వాలిటీ కొంచెం ఇంప్రూవ్ కూడా అవుతుంది. అలానే ఇప్పుడు మనం ఈ రెండిటి న్యూట్రిషనల్ వాల్యూస్ అబ్జర్వ్ చేస్తే రెండిటికి పెద్ద తేడా ఉండదు. ఇన్ఫాక్ట్ ఈ ఫ్రోజన్ ఫుడ్ లో న్యూట్రిషన్ వాల్యూస్ కొంచెం ఎక్కువ ఉంటాయి, బికాస్ ఇది హార్వెస్ట్ అయిన వెంటనే ఫ్లాష్ ఫ్రోజన్ చేసి ఆ న్యూట్రియన్స్ మొత్తం లాక్ అయిపోతాయి అనమాట. వెరాజ్ ఈ ఫ్రెష్ ఫుడ్స్ లో ఆ ట్రాన్స్పోర్టేషన్ అవ్వచ్చు, సన్ కి అయ్యే ఎక్స్పోజర్ అవ్వచ్చు, వీటి వల్ల ఆ న్యూట్రియన్స్ వాల్యూ కొంచెం కోల్పోతుంది. సో ఫుడ్స్ ని ఫ్రీజ్ చేయటం వల్ల ఫుడ్ కి ఎలాంటి ప్రాబ్లం రాదు. బట్ కొన్ని ఫుడ్స్ ఉంటాయి, ఇప్పుడు సమోసాస్ అవ్వచ్చు, ఫ్రెంచ్ ఫ్రైస్ అవ్వచ్చు, ఇలాంటివి అనమాట. వీటిలో ఆ ఫ్లేవర్ ని, షెల్ఫ్ లైఫ్ ని ఎక్స్టెండ్ చేయడానికి సాల్ట్స్ అండ్ ప్రిజర్వేటివ్స్ ని ఎక్కువగా యాడ్ చేస్తారు. ఇలాంటి ఫుడ్స్ ని కొనే ముందు లేబుల్ ని ఖచ్చితంగా గమనించండి. సో ఫ్రోజన్ ఈజ్ నాట్ ద ఎనిమీ బట్ ద ప్రాసెస్డ్ ఈస్. చూస్ యువర్ ఫుడ్స్ వైజ్లీ బట్ నాట్ బ్లైండ్లీ.